పత్రికా మీడియా సోదరులకు తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ముందు 42% ఏ విధంగా ఈ చట్టసభలలో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ బీసీలకు దీని ద్వారా ఎంత అన్యాయం జరుగుతుందో వివరించడానికి ఇక్కడ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు సూగురి దుర్గయ్యన్న మరియు మా పెద్దలు బోయ గోపన్న, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఈ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిన ఐలి వెంకన్న, అంబాల నారాయణ, మా సోదరుడు ఎలికంటి విజయ్ కుమార్ గౌడు, ఇంకా వైస్ ప్రెసిడెంట్ అయిన బైరు శేఖర్ గారు, రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్కు మెట్టు ధనరాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు గంగపుత్ర సంఘము, మా వి నాగభూషణమన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ పొలిటికల్ ఫ్రంట్, గోలి యాద్గిరి రజక సంఘం రాష్ట్ర నాయకులు, కోయడ హర్షవర్ధన్ అన్న, కొక్కి సచిన్ రాజు, సింగము నాగేష్ అన్న బీసీ జన సైన్యము అధ్యక్షులు, మరియు మా బీసీ పొలిటికల్ ఫ్రంట్లో కూడా ఆయన ఉపాధ్యక్షుడు చింతల్ బస్సి అనిల్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బీసీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లో కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ను పాటించకుండా ఈ రిజర్వేషన్ పద్ధతికే వ్యతిరేకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్న సందర్భంగా మా ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాలను కూడా మేము 60% బీసీల ఉన్నాం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలను అందరూ కలుపుకొని జనరల్లో పోటీ చేసి గెలవాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేము పిలిపిస్తున్నాము ఈరోజు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లుందంటే చెవిటోని ముంగట శంఖమూదినట్టుంది. మేము ఇందిరా పార్క్ దగ్గర 10,000 మందితోని ధర్నా చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారము కామారెడ్డిలో 42% ఇస్తామని పక్కనున్న కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో మేనిఫెస్టోలో పెట్టించారు. అది ఇక్కడ అమలు చేయడం లేదు. ఎందుకు 9 జీవో తెచ్చి కోర్టులో, అది హైకోర్టులో పెండింగ్ ఉండగానే మళ్ళా 46 నోటిఫికేషన్ చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళుకుంటా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే మేమున్నాం 60%, మాకు ఇస్తున్న రిజర్వేషను 17.08. అంటే మేము 60% ఉంటే మాకు ఇచ్చేది ఇంకా 42% రిజర్వేషన్ ఇస్తామని 43% మమ్మల్ని తగ్గించి ఏ విధంగా అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నారు రాజకీయంగా, మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనం ఎంత చిన్న చూపు చూస్తున్నారో మీరందరూ కూడా తెలంగాణ బీసీ సోదరులందరూ కూడా గుర్తించాలి. మహిళా రిజర్వేషన్లో అన్యాయము, ఇక్కడ మామూలు వార్డు నెంబరు అయ్యే దాంట్లో కూడా మన బీసీలందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు. అందుకే మేమందరం కూడా సంఘాల నాయకులము ఐకమత్యమై మీరేం చెప్పారు, సామాజిక న్యాయం అన్నారు, ప్రజాపాలన అన్నాడు. ఎక్కడన్నా జరుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోని? మన ఈ ప్రభుత్వంలో ఉన్న మా బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ సోదరులు కూడా గమనించాలి ఏ విధంగా మనకు అన్యాయానికి గురి అవుతున్నాం రాజకీయంగా. అంటే 78 సంవత్సరాలు అయినా కూడా మనను ఒక వార్డు మెంబర్ కానిచ్చే పరిస్థితి లేదు, మళ్ళా ఎంపీటీసీ అయ్యే పరిస్థితి లేదు, జడ్పీటీసీ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఎంత వివక్షకు గురి చేసి మన బీసీలందరికీ కూడా ఎట్లా రాజకీయంగా అన్యాయం చేస్తున్నారో మీరందరూ గమనించాలి. మేము కామారెడ్డిలోనే
ఎక్కడైతే 42% ఇస్తానని డిక్లేర్ చేసిర్రో కాంగ్రెస్ పార్టీ అక్కడనే మేము ఆక్రోశ సభ పెట్టినాం, వేలాది మందితో పెట్టినాం, అందరికీ బీసీలకు వివరించినాం. మనకు అన్యాయం జరుగుతున్నది అని తెలుసు, అందరికీ జరగబోతుంది, మా గొంతు కోస్తారు అని అర్థమైంది. ఆ వెంటనే 9 జీవో హైకోర్టులో తేలక ముందే 46 జీవో ఇచ్చి నోటిఫికేషన్ చేసి మరో విధంగా అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఈ జీవోల ద్వారా మేము ఏదైనా చేస్తాము, మీరు 80-78 సంవత్సరాల నుంచి ఎలా వాడినారో అలాగనే ఉండాలి, మాకే భూములు కావాలి, మాకే అధికారం కావాలి. అందుకే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, అక్కడ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్, ఇవన్నీ ఉండగానే మళ్ళీ వెంటనే 46 జీవో. అంటే మీరు ఉన్నారా లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఈ బీసీ జనము మీరు ప్రత్యేకంగా గమనించాలి. మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనను అన్యాయానికి గురి చేసి రాజకీయంగా మనం ఎట్లా వాడుకుంటారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం బీసీలో 375 సంవత్సరాల క్రితమే మా సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులకు అండగా ఉండి గోల్కొండన ఏరిన ప్రాంతమైనా కూడా చాకలి ఐలమ్మ, ధర్మభిక్షము గారు, దేశం చిన్నమల్లయ్య, కొండ లక్ష్మణ్ బాపూజీ, పండుగ సాయన్న ఇటువంటి మహా నాయకులు ఇక్కడ ఉన్నా కూడా బీసీలకు ఏ విధంగా మీరు 4-5% ఉన్నోళ్ళు, మీరేమో 80 ఏళ్ళ సంది మీకే రాజ్యం కావాలి, మీరే ఏలుకుంటారు. కనీసము మమ్మల్ని వార్డు మెంబర్లు కూడా కానియకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారు. మేము 60% ఉన్నోళ్ళము, మాకు 17.08కు పరిమితం చేసారు. నిన్న చూసిరు, మేము అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర రాజ్యాంగము ఇచ్చిన మనందరికీ భగవద్గీత, ఖురాన్, బైబిల్ మాదిరిగా ఆ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చిన దినం కూడా మేమంతా ఎంత వేలాది మందిని అక్కడ ట్యాంక్ బండ్ మీద ధర్నా చేసినాం. మేము ఏం చేసినా మీరు దాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే హైకోర్టులో పెండింగ్ ఉంది 9 జీవో, అది తేలక ముందుకే ఇంకొక జీవో. మీకు అంత తొందర ఏమున్నది? మీరేమన్నా పార్లమెంట్లో చర్చ జరిపించిర్రా? మేనిఫెస్టోలో పెట్టుకురు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ పార్లమెంట్లో ఈ 9 షెడ్యూల్లో చేర్చే దిశగా తమిళనాడు ప్రభుత్వము ఏ విధంగా జయలలిత గారు చేసిరో అట్లా మీరేమైనా ప్రయత్నం చేసిరా? జంతర్ మంతర్లో ధర్నా చేసి మళ్ళా తెలంగాణకు వచ్చినాం. ఏమన్నా అఖిలపక్షం తీసుకుపోయి అక్కడ పార్లమెంట్లో చర్చ జరిపి అక్కడ ఏమన్నా జరగకుండా ఏదైనా పెండింగ్ ఉందా? ఆ చర్చ జరగలేదు. 9 షెడ్యూల్లో చేర్చే ప్రయత్నం చేయలేదు. అక్కడ ప్రెసిడెంట్ రాష్ట్రపతి దగ్గర, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర, అంటే మా బీసీల బతుకులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ఇన్ని సంవత్సరాలు తరతరాల నుంచి. అంటే వార్డు మెంబర్ కాని కులాలు కూడా 136 కులాలలో ఎంతమంది నిర్లక్ష్యానికి గురి అవుతుర్రు చూడండి మీరు. అందుకే మేమంతా కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్ని కులాలను కలుపుకొని ఒక ఫ్రంట్గా ఏర్పడి మేమందరం కూడా చట్టసభలలో మేమెంతో మా వాటా. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు భారత్ జోడో యాత్రలో? జిత్నా హిస్సేదారి ఉత్త భాగ్యదారి అన్నారు. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుంది? అది పెడచెవిన పెట్టి దాన్ని ఆచరించే దిశగా ఎక్కడ ప్రయత్నం లేదు. కొంగర కలాంలో చెప్పిర్రు, కామారెడ్డిలో చెప్పిర్రు. మేము విశ్వసించి రాహుల్ గాంధీకి మా సంఘాల నాయకులు ఎలికంటి విజయ్, ఐలి వెంకన్న, నేను, అంబాల నారాయణ, ఇంకా ఎంతో మంది నాయకులు మేమందరం కూడా ఐకమత్యమై 5గురికే పర్మిషన్ ఇస్తే మేము పోయి జోగిపేట దగ్గర మేము ఈ ప్రభుత్వానికి అండగా నిలిచి మొత్తం రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఐకమత్యం చేసి మీకు మద్దతుగా ఉంటే మాకు జరిగిన ఎటువంటి ఈ విధంగా ఎంత వివక్షకు మాకు అన్యాయానికి గురి అవుతున్నామో మీ విలేకరులందరూ కూడా తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలి.
ముందు ముందు మేము జరగనీయబోము. ఎందుకంటే మేము ఇక్కడ బడుగు బలహీన వర్గాలం. ఇంకోటి ముఖ్యంగా కులగణన జరిపినరు, ఆ కులాల సంఖ్య కూడా ఇప్పటి వరకు బయట పెట్టడం లేదు. ఎందుకంటే అది తప్పులు తడక అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో తూతు మంత్రంగా చేసేసి అది ఎక్కడ బయట పెట్టకుండా మీరేదో 56% ఉన్నారు అని గంపాగుత్తగా చెప్పేసి అది బయట పెట్టకుండా ఈ 42% ఇస్తున్న దాన్ని 9 షెడ్యూల్లో చేర్చకుండా ఎంత ఎంత అన్యాయానికి బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా లెక్క కడుతుండ్రో. ప్రభుత్వం రాకముందుకే మన ముఖ్యమంత్రి గారు మా రెడ్డిలకైతే 5-10 ఎకరాలు ఉండాలి, రాజ్యాంగము రాజ్యం అంటే ఈ శాసనమంతా మా హక్కు, మీరందరూ ఏ విధంగా ఉండాలనో మన కురు వృద్ధుడు జానారెడ్డి గారు మనకు ఆయన దశలో మనను బలహీన వర్గాలను ఎంత వివక్ష చేసి ఆయన మార్గదర్శకంలో ఈయన నల్లమల పులి అన్నాడు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఏమండగుంటుండు ఇప్పుడు మనకు అర్థమవుతుందా? 17% కాడ పెట్టిండు మనను 60% తెచ్చి. ఇంతకు మొదలున్న ముఖ్యమంత్రి మనం 23% ఇచ్చిండు, ఆయననేమో ఆ విధంగా చేసిండు. ఆయన తెలంగాణ రాజ్యం తెచ్చుకోనికేమో 1200 మందిని మన యువకులను బడుగు బలహీన వర్గాలను బలిచ్చి ఆయన రాజ్యాధికారం సంపాదించుకుని 10 సంవత్సరాలు ఏలిండు. కానీ ఇప్పుడు మన బీసీల సమస్య వచ్చి ఈ రిజర్వేషన్ అనేది మేనిఫెస్టోలో పెట్టి అది సాధించకుండా ఎలక్షన్ పోతుంటే ఆయన నోరు మెదపడం లేదు, ఫామ్ హౌస్ల నుంచి బయట వస్తలేడు. అంటే 3 పార్టీలు అందరూ అగ్రవర్ణ వాళ్ళు ఐకమత్యమైపోయారు. ఇక్కడ బీజేపీ పార్టీలనేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏమంటాడు, ఆయన మంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఏమంటారు, 42% ఒక బీసీ అయి ఉండి 42% రిజర్వేషన్ ఇస్తే భారతదేశం అంతా అడుగుతారంటే మేము 80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు భారతదేశంలో ఉన్నారు, మా హక్కు మేము అడిగితే మీకు 42% భారతదేశం అంతా ఇవ్వాలని అంటారు. మళ్ళీ ఎవరికి ఇస్తావురా అయ్యా నువ్వు? ఇంకా అగ్రవర్ణాలకే ఇస్తందుకున్నావా? ఈ బీజేపీ పార్టీలా మేము నిన్ను అడుగుతున్నాము, నిలదీస్తాము, తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము అంటే బీజేపీ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత అంటే మీరందరూ కూడా ఐకమత్యమై మమ్మలను ఎట్లా ఆ బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే చేస్తారో మమ్మల్ని అట్లా అణచిపెట్టి మీరు రాజ్యాధికారం ఏలుకోవాలని చూస్తున్నారు. కానీ మీకు దిశ దశ మేము చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే మొత్తము బహుజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు అందరం కూడా ప్రజలు అందరు ఐకమత్యమయ్యారు. అందుకే మేము అంటున్నాము, మనకు వీళ్ళిచ్చేది ఏంది, మనం జనరల్ స్థానాలలోనే మొత్తము మేమంతా తిరుగుతాము. ఇప్పుడు జరగబోయే 11, 14, 17 తేదీలలో మేము తిరిగి మా వాళ్ళనంతా చైతన్యం చేసి వాళ్ళందరూ జనరల్ స్థానాలలో కూడా మా బీసీ బిడ్డలు నిలబడితే వాళ్ళను గెలిపించే దిశగా మేమందరం వాళ్ళని కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మనోళ్ళు ఎక్కడ నిలబడితే వాళ్ళని గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము. పిలిపే కాదు, గెలిపించే దిశగా మా నాయకులు అందరూ, అన్ని కులాల నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. మేము ఒక్కరం ఏదో ఒక కులానికి పరిమితం లేము, అన్ని కులాల నాయకులు. ఎందుకంటే మేమే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ ప్రజలు కలిస్తే మేమే 3.5 కోట్ల మంది ఉన్నాము. అందుకే అన్ని వేదికల మీద అన్ని కులాల నాయకులను కలిసి ఉంటున్నాము. ఇక్కడ చూడండి, నల్గొండల ఒక బీసీ నేతను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసిరు, కైలాస్ నేతను. ఆయనను ఏ విధంగా చిత్రహింస పెడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి. మీరైతేనేమో తిట్టుకుంటారు, 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకుందని తిడతారు, మళ్ళా పాలు నీళ్ళ లెక్క కలిసిపోయి మీరు అధికారం అనుభవిస్తున్నారు. మా ఒక బీసీ బిడ్డ కైలాస్ నేత అని ఆయన నల్గొండ జిల్లాకు
అధ్యక్షుడైతే ఆయనను ఎన్ని వేదికల మీద డిక్లేర్ చేసిన నాటి నుంచి లెటర్లు రాయడము, ఉత్తరాలు రాయడము, ఆయనను ఎంత వివక్ష వంచనకు గురి చేస్తుర్రో మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మా సోదరులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే కాబట్టి, అంటే మనకు ఎన్ని విధాల తెలంగాణ రాష్ట్రంలో 4-5% ఉన్నోళ్ళు రాజ్యం మేలుకుంటా భూములు మాకే అంటారు, అధికారం మాకే అంటారు, ఏదున్నా కార్పొరేషన్ చైర్మన్లు మాకే అంటారు. ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో మొత్తం జడ్జీలు వాళ్ళే, జడ్జిమెంట్లు వాళ్ళ తరపుననే. మళ్ళీ మేము ఇంతమంది 80 కోట్ల మంది ఉన్నాము భారతదేశంలో. మా పరిస్థితి అందరేమంటారు, బిఆర్ అంబేద్కర్ గారు సమాజ స్థాపన చేసిండు, రాజ్యాధికారము అందరికీ ఎంతమంది ఏ విధంగా పర్సంటేజ్ ఉన్నారో ఆ విధంగాని రోజు రాహుల్ గాంధీ వేదికల మీద చెప్తా ఉంటాడు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ పాటించడం లేదు. ఎందుకు? మనము పోరాటం చేస్తలేము కాబట్టి పాటిస్తలేదు. ఇప్పుడు పోరాటానికి అందరం రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా ఐకమత్యమైనము, జనరల్ స్థానాలలో పోటీ చేస్తాము, అధికారం చేజిక్కించుకుంటాము. మొదట గ్రామ పంచాయతీలు చేజిక్కించుకుంటాము, తర్వాత మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు అన్నీ చేజించుకొని ఈ 3 సంవత్సరాలు అయ్యే వరకు బహుజన రాజ్యం తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాము. అందుకే మీ విలేకరులందరూ కూడా మా సోదరులే కాబట్టి తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యం చేయాలి, రాజ్యాధికారం సంపాదించాలి. మనము మన బడుగు బలైన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాటం చేసి జనరల్ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని ఈ వేదిక ద్వారా మీ అందరి ద్వారా మా తెలంగాణ ప్రజానికానికి మేము అడ్జస్ట్ అయ్యి కలిసిమెలిసి అన్ని కులాలలో ఒకటై మేమందరం కూడా ఈ వేదిక ద్వారా పిలిపిస్తున్నాము. మీ అందరూ కూడా మన జనరల్ స్థానాల్లో మన బీసీలను గెలిపించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని మీ అందరికి కూడా 2 చేతులెత్తి దండం పెడతాం.